అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఒక కప్పు సేమియాతో ఇలా చేసి పెట్టి చూడండి, భలే ఇష్టపడి తింటారు ప్రతి ఒక్కరు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి 300 గ్రాములు. అందులోకి ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలండి. దీనికోసం ఎలాంటి పాకం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఒకవేళ మీకు బెల్లం పేస్ట్లో ఇష్టం లేదన్న వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు. 1.5 కప్పు పెట్టుకొని చేసుకోండి. ఈ బెల్లం కరిగే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలండి. ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి జీడిపప్పే కాకుండా మీరు ఎండు ద్రాక్ష గోని లేదంటే బాదం పిస్తా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టం ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో మీరు చేసుకొని తినొచ్చు. మీకు డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేనప్పుడు పచ్చి కొబ్బరి కూడా ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అంతా మార్చుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. సేమ్ కడాయిలోకి ఇప్పుడు ఒక కప్పు దాకా సేమియా తీసుకోండి. క్వాంటిటీ వచ్చేసి 200 గ్రాములండి. సన్నని మంట మీద ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో చేశారంటే తొందరగా మాడిపోతుంది. సో సన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. సేమియాతో ఎప్పుడు ఒకే విధమైన రెసిపీలు చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకొని డిఫరెంట్గా చేసుకొని తినండి. కొంచెం కొత్తదనం కావాలన్న వాళ్ళు ఇలా విధంగా చేసుకొని తినొచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం బెల్లం పాకం చూసుకుందాం. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయి మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కడాయితో అయితే మనము సేమియా వేయించుకున్నామో అదే కడాయిలోకి ఒక 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి. సేమియా ఉడికించుకునే దానికి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది. ఆల్రెడీ 1 కప్పు వచ్చేసి మనం బెల్లంలో వేసి కరిగించుకున్నాం కాబట్టి టోటల్గా 3 కప్పుల దాకా అవుతుంది. మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వాటర్ అంతా బాగా పొంగుతున్నాయి. ఈ సమయంలోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది. సేమియా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం పాకం వచ్చేసి ఇప్పుడు తేరగట్టుకొని పోసుకోవాలండి మొత్తం ఇందులోకి. బెల్లం సిరప్ అంతా పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత సేమియా అంతా బెల్లం పాకం మొత్తం పీల్చుకొని పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుందాం. అలాగే ఆఖరిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. హెల్తీగా కూడా చేసుకొని తినొచ్చు. మీకు బెల్లం ఇష్టం లేనప్పుడు చక్కెరతో కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక మోల్డింగ్ ఉన్న ప్లేట్లోకి మార్చుకుందాము. ఈ విధమైన ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఉడికించుకున్న సేమియా మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా లెవెల్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు అలాగే వదిలేసారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ముట్టుకొని చూస్తే
డ్రై అయి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఒక చాకు తీసుకొని మొత్తం అంచులంతా బాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని ఇలా విధంగా తట్టి మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకొని తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.